అయితే 16వ శతాబ్దం నుంచి యూరప్ నుంచి వేరువేరు రాజ్యాలకి సంబంధించినటువంటి వారు భారతదేశంలో వ్యాపారం చేసేందుకోసం చాలా ఆసక్తిని చూపెట్టి కంపెనీలను ఏర్పాటు చేసుకొని భారతదేశానికి వస్తూ ఉంటారు. అలా పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి 1602లో డచ్ వారు వస్తారు. నెదర్లాండ్ లేదా హాలాండ్ అని అంటాం. సో వీరిని తర్వాత 1608లో బ్రిటన్ వారు వస్తారు. ఆ తర్వాత డెనిష్ వారు వస్తారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వస్తారు. సో ఇలా భారతదేశానికి వచ్చిన వీరందరి ఉద్దేశం కూడా వ్యాపారాన్ని నిర్వహించడం. అయితే వీరందరూ వస్తున్నటువంటి క్రమంలో పోర్చుగల్ వారు ఈ యూరప్కి సంబంధించినటువంటి ఈ ఇతర రాజ్యాలకి సంబంధించి ఇతర కంపెనీలకి సంబంధించినటువంటి వారికి వీరికి మధ్యన నిరంతరం ఆధిపత్య పోరు అనేది కొనసాగుతూ ఉంటుంది భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించేందుకోసమని. సో ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి 1612లో ఆంగ్లేయులకి పోర్చుగల్ వారికి మధ్యన యుద్ధం జరుగుతుంది. దీన్ని సాల్వే యుద్ధం అని అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సూరత్ గుజరాత్ ప్రాంతంలో ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ద్వారా ఆంగ్లేయుల చేత ఓడిపోతారు పోర్చుగల్ వారు. సో ఇలా వారి ఆధిపత్యానికి సంబంధించి మొట్టమొదటిసారి ఎదురుదెబ్బ తగులుతుంది. దీని తర్వాత 1622లో డచ్ వారు, అంటే భారతదేశానికి పోర్చుగల్ వారి తర్వాత వచ్చినటువంటి డచ్ వారు ఏం చేస్తారు అని అంటే గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ని స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో కూడా పోర్చుగల్ ఓడిపోద్ది. సో అలా ఓడిపోయిన తర్వాత గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ అనేది కోల్పోతారు, అంటే అది డచ్ వారి ఆధీనంలోకి వెళ్తుంది. ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ అనేది మనకి ఇరాన్, ఒమాన్ దేశాల మధ్యన అత్యంత కీలకంగా సముద్ర మార్గానికి సంబంధించి కనబడేటువంటిదే గల్ఫ్ ఆఫ్ హార్మోజ్. సో ఇలా దాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత 1632కి సంబంధించి ఏదైతే భారతదేశంలో ఈ పోర్చుగల్ వారు మత మార్పిళ్ళు చేస్తూ ఉంటారు, బానిస వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది నచ్చనటువంటి బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి కాసిం ఖాన్ బెంగాల్కి సంబంధించి హుగ్లీ ప్రాంతంలో వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్చుగల్ వారిని అక్కడ నుంచి పంపించేస్తాడు. సో మీరు ఇక్కడ వ్యాపారం చేయొద్దు, మత మార్పిళ్ళకి పాల్పడుతూ ఉన్నారు, బానిస వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, దీన్ని అస్సలు క్షమించము అని చెప్పేసి కాసిం ఖాన్ తనకున్నటువంటి పవర్తో పోర్చుగల్ వారిని ఈ హుగ్లీ బెంగాల్ ప్రాంతం నుంచి పంపించి వేస్తాడు.